సామాజిక దురన్యాయాలకు బలిపశువులై కట్టకడపటి వర్గంగా ముద్ర వేయబడి గ్రామాలకు న్యాయాలకు దూరంగా నెట్టివేయబడిన పేదల కోసం, వాళ్ళ హక్కుల కోసం, కనీసపు ధర్మాల కోసం పోరాటం సాగించి తమ ప్రాణాలనే త్యాగం చేసిన మహోన్నత మానవతావాదులకు మా లాల్ సలాం. ప్రవర్తమానస్య అజబ్రహ్మణో ద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన దుందుబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిమిత్తమై మన గ్రామ శాసనకర్త ఆలయకర్త శ్రీ పెదబాబు గారు, వారి సుపుత్రుడు వీర కిశోరం చిరంజీవి చినబాబు గారు, మన పెదబాబు గారి అల్లుడు 1000 ఎకరాల భూస్వామి మన ప్రాంత ప్రజానాయకుడైన దొరబాబు గారు, వారి సతీమణి గారు, వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, మన పుర ప్రజలందరికీ కూడా శ్రీమద్ హనుమ సేవిత సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు. పెదబాబు గారు పాప పాప ఉత్తర నక్షత్రం సింహరాశి. అయ్యా పెదబాబు గారు, ఈ సంవత్సరం తమరు చేత్తో కాడి పట్టడం శుభప్రదం కాదని పంచాంగం చెబుతోంది. అయితే మన చిన్నబాబు గారు ఈ సంవత్సరం దుల్లిందల్లా బంగారమే అని పంచాంగం ఘాటుగా ఘోషిస్తుందండి. దండాలు బాబాయ్. ఏమిట్రా నువ్విలా తెచ్చావు దేనికి? నా పేరు బలగం కూడా చెప్పండి అయ్యా. దేనికిరా? వాళ్ళు పెద్దోరు, మేడి మీద చెయ్యేసి వెళ్ళిపోతారు. కాడి బుధాన్ని వేసుకున్న కాడి నుంచి గాజులు నింపేదాకా నేనే కదండి పనిచేస్తుంది. నా పేరు బలం కూడా పనిచేద్దామోనని. వేటావా, నాకు తెలుసుండ్రా నువ్వు పని చేస్తావు, కానీ పేరు బలం వాళ్ళదిరా, నీదు కాదురా వేటావా. అదేటండి, నాకు పేరుంది కదండి. నీకు పేరుంది కానీ ఏమి లాభం? వేటావా, పశువుల్ని కొనేటప్పుడైనా సుళ్ళు చూస్తారా, కానీ కూలోడిని గాని కంబారోడిని గాని పెట్టుకునేటప్పుడు సుళ్ళు చూడరు. నీ పేరు బలం కూడా అంతేనా వేటావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. ఉగాది నాడు కూడా నీ గాలి నాకు సోకినవక వేటావా, వెళ్ళు. ఈ సంభావనలన్నీ ఇలానే పడున్నాయి, ఇవన్నీ ఇంటికి ఎలా మోసుకు వెళ్ళేది? ఒరే నారాయణ, ఒరే నారాయణ, ఒరే 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 అప్రాచ్యపు వేధావా ఆగరా. ఒరే ఒరే నారాయణ, ఒరే ఒరే నారాయణ, నీకు దండం పెడతాను ఆగరా. ఎవరినండి పిలుస్తున్నారు? నిన్నేనా వేధావా, ఇంకెవరు పిలుస్తాను రా. నన్ను అనుకోలేదండి. ఆ పేరు గలడు అందరం తెత్తులో ఆకాశంలో ఉంటాడు. అదే పేరు గలవడం పేదోళ్ళపై ఊరవతల సత్తనం. మా అమ్మలేని ఎలా అనుకుంటామండి? నారాయణ, నీతో కాస్త పని పడిందిరా. ఏంటండి? అర్జెంటుగా పెదబాబు గారు బండి తోలుకొచ్చి ఆ గుళ్ళో పూజా సామాగ్రి, నాకు వచ్చిన సంభావనలు చాలా సామాన్లు ఉన్నాయి, అవన్నీ మన ఇంటికి చేర్చాలరా. మరండి ఓరి వేటావా, ఈ బచ్చో నీకు పడేస్తాను లేరా. మరండి నేను పేదోడి కదండి బాబాయ్. నా చావు నేను చస్తాను లేరా వేటావా. పసుపు నీళ్లు జల్లుకొని సంప్రోక్షం చేసుకుంటాను. ఆడైనా మేమైనా పని పడ్డప్పుడే కదండి గుర్తొచ్చేది, పేరెట్టి పలకరించేది. ఆపదొత్తే హరి హరి నారాయణ, పని పడితే ఓరే ఓరే నారాయణ. ఆడు పుట్టించిన ఈ ప్రపంచకంలో ఏ పేరెట్టి పిలిచినా పలికే యాదవలం ఆడు నేనే కదండి బాబాయ్. అమ్మ లక్ష్మి, నీ కలలు పండియే. మీ అన్నయ్య వస్తున్నాడు, మన సొందరం బిఏ పాస్ అయిపోయాడంట. ఉద్యోగం వచ్చింది మన ఊళ్ళోనే. ఇంటికి వస్త్రాన్ని ఉత్తరం రాశాడే. భగవంతుడా, నా కలలు పండాయి, నా అన్నయ్య వచ్చేస్తున్నాడు. అది కాదే, మీ అన్నయ్య చదువుపోయేంత వరకు పెళ్లి చేసుకున్నావు కదే, ఇప్పుడు అడిగి ఉద్యోగం కూడా వచ్చేసింది. కోటేశం కొడుకుతో మాట్లాడాను, ఆడు ఒప్పుకున్నాడు. నువ్వు తొందరగా తాళం చేసి ఎరగట్టుకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓల్డెన్ డేస్ లో నాగేశ్వరరావు సావిత్రిని జస్ట్ ఎట్ట ముట్టుకుంటేనే జనం ఐసైపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చిరంజీవి విజయశాంతి ఎట్టా 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 గుద్దుకుంటేనే గాని జనానికి ఏడెక్కట్లేదు.
ఓల్డ్ టైప్ గా బెంబేలు అయిపోతావేంటే న్యూ టైప్ చూపిస్తాను. నీకు దండ కడతాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇలా చేతులెత్తి నమస్కారం పెట్టండి. చాలా అందంగా ఉంటుంది. ఏంట్రా ఏంటి తినేసేడు చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందని అసలు ఏం కొప్ప మునిగిపోయిందనిరా? కాకపోతే మీ పద్ధతి ప్రకారంగా పంచాయతీ పెట్టి తప్పేస్తారు అంతేగా. అదేదో మీరేకు ముందు నేనే బారేస్తున్నాను రా. ఇది గనక తప్పు అయితే తప్పుకేస్తున్నాను అనుకోండా. అప్పుడే తొందర ఏంటి? అంత సరదాగా ఉంటే మావిడి తోటకాడికి రా. నిన్ను ఇప్పుడే ఇక్కడే బల్లకాటికి పంపిస్తాను రా. ఒక అమ్మకి అప్పకి పుట్టని ఇచ్చేద్దావా? ఏం చెప్తావే? నీకేమైనా పూనిందంటే బుద్ధి లేదు. పెద్దోళ్ళు చేసేస్తుంటావా? పెద్దోడా ఈడు పెద్దోడా? ఈడు చేసిన పని పెద్దోడు చేసే పనేనా? నారాయణ ఇదెంత దూరం ఎంతో తెలుసా? నువ్వు దూరం వెళ్తే కదా దూరం పోవడానికి. లేవండి. చిన్నబాబు గారితో మొత్తంలో తప్పు చేశాడు. మన ఆచారం ప్రకారం తప్పు కట్టేశాడు కదా. తప్పు కట్టడానికి ఇది దొంగతనమా కొట్లాట? తప్పు కట్టాడంట తప్పు. మనిషిని కొని 4 రూపాయలు మొగాన్ని పడేసుకోవడానికి నేను సానిదాన్నా? నేను సానికొంపట్టే నీ కొంపని సానికొంపంటేనే అంత తెచ్చుకుంటున్నావు. నీ కూతుర్ని సానిదాన్ని సెత్తే ఆడు కాళ్ళు ఎత్తుతున్నావా? నీకు సిగ్గులేదు? ఏంట్రా మన చిన్నబాబు గారికి ఆకలి కనపడుతున్నాయే. మన చిన్నబాబు గారికి ఏదైంది? ఏమైంది చిన్నబాబు? ఏమైందేంట్రా? నేను మన పోరుకాడి నుంచి ఉంటే నన్ను కన్ను కొట్టి పిలిచింది. అమాయకంగా నేను దాని దగ్గరికి వెళ్ళేసరికి నా జేబులో డబ్బులన్నీ కొట్టేసి ఆడవాళ్ళందరినీ పోగేసి ఏం తెలియదా కాలం చేస్తారా ఇప్పుడు? చిన్నబాబు మీద చేయడానికి ఎన్ని గుడ్లే నీకు? నువ్వు ఆగరా, నువ్వు రావే. ఏమే గూడెల్లో మంగమ్మ, నువ్వు పెద్ద నాయకురాలి అంటే చీకట్టు నీ పుట్టు మచ్చ నాకు సరిగ్గా కనపడలేదే. ఇప్పుడు పబ్లిక్ గా చెప్తున్నా, నేను ఒక్కనే కాదే, మీ వాళ్ళకి మా వాళ్ళకి అందరికి నీ గుడ్డలు మొత్తం ఇప్పేసేసి నీ పుట్టు మచ్చలే కాదే, నీ ఒంపులు నీ సొంపులు అన్ని మొత్తం చూపిస్తానే చూపిస్తానే. నా కొడుకులారా, నా చెల్లెలి ఒంటి మీద చెయ్యి వేయటానికి ఎన్ని గుండెలు రా మీకు?
చెల్లి అమ్మా, లక్ష్మి! అమ్మా, లక్ష్మి పోరాటం తల్లి! లక్ష్మి నన్ను పొట్టలు పెట్టుకున్నాడు. చెల్లి లక్ష్మి అమ్మా, లక్ష్మి బాబు నువ్వు గొప్పవాడివై వస్తావు, పెద్ద సంబంధం తెస్తాడు మా అన్నయ్యని ఎంతో ఆశగా ఎదురు చూసింది బాబు. ఈలోగాని ఆ దుర్మార్గుడు దాని బతుకు నాశనం చేశాడు. ఆణ్ణి పెళ్లి చేసుకోమంది. చివరికి దాని కలలిలా కాటిపాలయ్యాయి బాబు, కాటిపాలయ్యాయి. ఏయ్!